స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 101వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమె చిరుమాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధికి నడిపించినందుకు ప్రభా మీకు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు చదవనటువంటి లేఖనము ద్వారా బలహీనుడు, ఒట్టివాడు, అల్పుడైన నీ సేవకుని నీ శిరోచాటును మరుగుపరిచి ప్రతి విధమైన దోషములు, అపరాధములు మీ రక్తంలో కడిగి నీ అగ్ని చేత కాల్చి వేసి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, ప్రతి అపవాది శక్తులకు నాశనము కలుగునట్లుగా, మీ నామంతరికి నీ మహిమ కలుగునట్లుగా లైవ్ ద్వారా విన్నవారిని, ఇక్కడ ప్రత్యక్షంగా వింటున్న వారిని నేను దీవించి ఆశీర్వదించడం యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ ప్రణామాలు, ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా మా కార్యక్రమాలు వీక్షిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మిత్రులు కూడా ప్రణామాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు తన యొద్ద నివసించేటువంటి జనులను పోగు చేసుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా. అంటే మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడా? ఆలోచించాను. అంటే అందరినీ నరకం నుండి తప్పించడానికి దేవుడు తన రక్తాన్ని చెందించలేదా? తమ్ముడు, అది ఛార్జ్ అయిపోతుంది. ఎక్కడుంది ఛార్జ్? ఎక్కడుంది? మన కేబుల్ అంటే చూడు, సైడ్ సైడ్ చూడు, కవర్ ఉంటుంది చూడు, అందులో ఆ పైన చూడు, ఆ పైన చూడండి అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందరి కొరకు రక్తం చిందించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ మరి అందరూ పరలోక రాజ్యానికి చేరతారా అనేది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మూలవాక్యం ఏమని చెప్తుందంటే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచు ఉన్నాను. హల్లెలూయా. అమ్మ, కేబుల్ లేదా? ఛార్జింగ్ కేబుల్ ఏమైంది? అది అయిపోతుందమ్మా. నేను అన్నీ ఒకచోట రెడీగా అన్నీ పెట్టుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడంట కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తన యందు నివసించడానికి. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్నటువంటి ఆ నివాసములో, ఆ స్థలములో మనల్ని కూడా దేవుడు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ అందరినీ దేవుడు తీసుకుని వెళ్ళడట. హల్లెలూయా. ఆ బ్యాక్ చూడండి ఒకసారి త్వరగా. తమ్ముడు, అది ఫస్ట్ దాంట్లో పెట్టండి, మైక్ తీసి.
స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ తగ్గించు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచు ఉన్నాను. సరే, త్వరగా అది అయ్యేలోగా చెప్పేస్తా, లేకపోతే అది సిద్ధపడండి. దొరికిందా? దేవుని స్తోత్రం. అది పాత అనుకుంటాను, అది పని చేయగలను. సరే, ట్రై చేయండి. దగ్గరికి పెట్టండి. ఇంకా తీసేయండి, ఆ టేబుల్ తీసేయండి. ఓకే, మిగిలిన వారు నా వైపు చూడండి. అంటే దేవుడే నమ్మకమైనటువంటి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కనుక భక్తి జీవితంలో ఒకవేళ మనకు నచ్చేటట్లుగా మనం భక్తి చేస్తే మరి దేవుడు అనుకున్నటువంటి ఆ నమ్మకమైనటువంటి వ్యక్తులలో మనం ఒకవేళ ఉండవేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుడు అనుకుంటున్నటువంటి నమ్మకస్తుల గుంపులో ఒకవేళ మనము ఉండకుండా తప్పిపోతానేమో, తొలగిపోతానేమని మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకే నేను చెప్తున్నాను, నచ్చకపోయినా ఏదైనా తింటే కడుపు నిండిపోతుంది. ఏంటి, నేల మీద పడుకున్నా, పరుపు మీద పడుకున్నా తెల్లారిపోతుంది. ఏదోలాగే జీవితం గడిచిపోతుంది. కానీ భక్తి అనేది ఏదోలా చేసేది కాదు, ఎవరికో నచ్చేలాగా చేసేది కాదు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని దేవుని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ నష్టం నుండి మళ్ళా ఎవరు తప్పించలేరు. ఇదివరకు మనం చేసిన పాపముల కొరకు, అంటే జన్మముతోనూ కర్మముతోనున్న పాపాల నిమిత్తము మనకు మరణశిక్ష రావాలి. ఎలాంటి శిక్ష అంటే యుగయుగాలు అగ్ని గంధకములో మలమల మాడవలసినటువంటి శిక్ష. అటువంటి భయంకరమైనటువంటి శిక్షని దేవుడు తన రక్తాన్ని చెల్లించి తన ప్రాణమును పెట్టి తప్పించాడు. హల్లెలూయా. అలా తప్పించి ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన ఉన్న స్థలములో, ఆయన ఉన్న ఆ పట్టణములో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో నుండి ఎందుకు కొందరు తప్పిపోతారు? సేవకులతో సహా, సేవకురాళ్ళతో సహా అనేకులు తొలగిపోతారు, తప్పిపోతారు. కారణం ఏంటి అని అంటే, దేవుడు అనుకున్నట్లుగా కాక తాము అనుకున్నట్లుగానే తన భక్తిని కొనసాగించడం వల్ల. ఈ డోర్ని చూసారా? లోపలికి వచ్చి ఎవరు తీశారు అసలు? ఇది ఆ సంచిలో చూసే పనులు. సరే, స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు ఆ సంచి తీసే చెప్తాను. అమ్మ మీరు వెళ్ళిపోండి. ఆ సంచి తీసే చెప్తాను. ఇందులో బ్యాటరీలను వేరే మైక్ ఉంటుంది, అవి రెడీ చేసి పెట్టించి చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకు నచ్చినట్లుగా మన ఇష్టానుసారమైనటువంటి భక్తి అనేటువంటి దానివల్ల వినండి ఇప్పటికే చాలా డిస్టర్బెన్స్గా ఉందంట. తమ్ముడు ఇలాగ అది కాదు, ఇంకొక మైక్. అంటే మనకి నచ్చేటట్లుగా మనం భక్తి చేసుకున్నట్లయితే ఆ భక్తి దేవుడు నచ్చాడు. అంటే మనం భక్తి ఎలా చేయాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అని అంటే, ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కనుక నీకు నచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా భక్తి చేస్తామేమో కాబట్టి బైబిల్లో దేవుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి విధి విధానాలు అనుసరించి మనం భక్తి చేయాలని దేవుడు ఒక నమూనా పెట్టేశాడు. హల్లెలూయా. అకార్డింగ్ టు అవర్ ప్యాటర్న్. హల్లెలూయా. అంటే దేవుడు పెట్టినటువంటి విధానం ఏంటంటే, దేవుడు తనకు ఆలోచన విధానముతో
ఒక నమూనాను దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతే కదండి, అకార్డింగ్ టు అవర్ ప్యాటర్న్. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నారు? బోధలతో సహా దేవుడు అనుకున్నటువంటిది కాక నీవు అనుకున్నట్లుగా ఈ భక్తి చేస్తున్నారు. తత్ఫలితంగా ఏమవుతుందంటే దేవుడు తన యొద్ద నివసించేటువంటి జనులను, నమ్మకమైన వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఏర్పాటులోనికి కొందరు రాలేకపోతున్నారు. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే టెన్షన్ వస్తుంది కదా కొంతమందికి. అంటే ఒక్కొక్క విధానాన్ని పెట్టి క్వాలిఫై దానికి పెట్టి పెన్షన్ ఇస్తారు. ఇప్పుడైతే సచివాలయం ఈ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారు. సో ఏదేమైనా కానీ ఇన్నాళ్ళు ఒక టర్మ్కి ఒక చార్టింగ్ వేస్తారు, ఫలానా వాళ్ళ దగ్గర, ఫలానా ఇంటి దగ్గర ఫలానా సమయానికి పెన్షన్ ఇస్తారు. అది నేను నువ్వు అందరూ విన్నాం కాబట్టి అందరూ వెళ్ళిపోతే మనకి ఇచ్చేస్తారా? అది చార్టింగ్ వేస్తే నేను అక్కడ విన్నాను, నేను నన్ను పన్ను మానుకుని వచ్చాను, నాకు కూడా ఇవ్వండి పెన్షన్ అంటే ఇస్తారా? అయ్యారు. అంటే దానికి ముందే కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు, కొంతమంది క్వాలిఫై లిస్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర, సో వాళ్ళకే ఇస్తారు. అవునా కదా? సేమ్ అదే విధముగా దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణము పెట్టి అలా రక్తములో కడగబడి దేవుని సన్నిధిలో చేర్చబడినటువంటి జనులు తాము చేయవలసినటువంటి భక్తిని ఇగో ఈ బైబుల్ చెప్పినటువంటి విధానముగా వాక్య సారాంశాన్ని కలిగి మనం చెయ్యాలి. హల్లెలూయా. మరి ఆ విధానాన్ని, ఆ సారాంశాన్ని మనం పక్కన పెట్టి నాకు నచ్చినట్లుగా భక్తి చేశానంటే దేవుడు అనుకున్నటువంటి ఆ నమ్మకస్తుల లిస్టులో నా పేరు ఉంటుందా? ఉండదు. కానీ క్రైస్తవులు ఆలోచించడం లేదు. మనం అన్ని భక్తులు చేసాం, ఇదే అంతే కదా అనుకుంటున్నారు. కాదు, అన్ని భక్తులు వేరు, ఈ భక్తి వేరు. హల్లెలూయా. ఎందుకంటే నిజరక్షకుడు ఏర్పాటు చేసినటువంటి భక్తి గనక ఇది ఆన్ చేయి. ఈసారి అది ఆన్ చేయి, అది ఆన్ చేసి తమ్ముడు తిప్పు, తమ్ముడు ఇలాగా ఉంది, అది ఆన్ చేయి త్వరగా. అది రెండోది ఆఫ్ చేసేస్తే అది ఆగిపోతుంది. అది ఆఫ్ చేసి పెట్టు. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కువ తీసేయండి, అది ఇది కూడా తగిలించండి. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. కనుక ఎక్కువ తీసేయండి. రెండోది ప్రైజ్ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. తీసే పర్లేదు, తీసే మొత్తం ఏం కాదు. ఓకే. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుకున్నట్లు విధానంగానే మనం భక్తి చేయాలి. ఒకవేళ ఆ విధంగా మనం చేయకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విధానంలోనికి మనము రాలేము. చూడు, ఇంకా తగ్గించుకోవచ్చు. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా డిస్టర్బెన్స్ ఉంది, నాకు కూడా చాలా ఎడక్ వస్తుంది. కూర్చొని చెప్దాం అనుకున్నా. హల్లెలూయా. సో ఏదేమైనా కానీ ఈ రాత్రి ప్రభు మనతో సార్వత్రిక క్రీస్తు సంఘం అంతటితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రక్షింపబడి దేవుని సన్నిధికి సంఘంలో చేర్చబడినటువంటి తన జనులు తమకు నచ్చినటువంటి భక్తి చేస్తే అది చెల్లదు. ఒక ఫన్నీ జోక్ ఏంటంటే, ఒక 10 రూపాయల నోటుతో ఒక అబ్బాయి షాప్కి వెళ్ళి అంకుల్ సంతూర్ షాప్ ఇవ్వండి అని అడిగాడు. అది ఫన్నీ మాట. నోటు చిరిగిపోయి ఎలా చిరిగిందంటే అందులో గాంధీ తాత లేడు, మొత్తం నోటు ఇలా తీసుకున్నాడు. గాంధీ తాత ఏంటంటే గాంధీ గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు, సబ్బు తీసుకురామని పడతాడు. అర్థమైందా? నోటు చిరిగిపోయింది, గాంధీ తాత బొమ్మ లేదు అందులో.
అని ఇలా చూసేసరికి గాంధీ తాత లేడంటే ఆయన స్నానం చేస్తాడంటే బాత్రూంలో సొంత తీసుకురామన్నాడు. హల్లెలూయా. అదే విధంగా ఆ గాంధీ తాత లేకపోతే నోటు చల్లదు కదా. అలాగే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విధి విధానంలో మనం ఉండకపోతే మన భక్తి చల్లదు. అది నేను చాలా దయ్యాలను వదలగొట్టాను, బోల్డ్ అద్భుతాలు జరిగాయంటే మాంత్రికుడు కూడా దయ్యాలు వదలగొట్టాడు. వేప చెట్టు దగ్గర జపం చేసిన వాళ్ళు కూడా అద్భుతాలు జరిగాయి, అవునా కదా. కాబట్టి దేవుడు అవి మెచ్చుకోడు దాంట్లో పెట్టి. కాబట్టి ఎవరు నమ్మకస్తులు అనేటువంటి సందేశం ఇది. హల్లెలూయా. అంటే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులలో వాక్యాలు తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, రకరకాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతమందిలో ఎవరు నమ్మకస్తులు? హల్లెలూయా. ఇప్పుడు నాకు నేను నీకు నువ్వు అనుకోవాలి, నువ్వు దేవునికి నమ్మకస్తుడివేనా నమ్మకస్తురాలువేనా ఆలోచించాలి. అంటే మనము నమ్మకస్తులం అని దేవుడు ఎలా డిక్లేర్ చేస్తాడో? ఎక్కువ పాటలు నేర్చుకుంటే నమ్మకస్తులు అంటాడా? బాగా వాక్యాలు చెప్పేస్తే నమ్మకస్తులు అనుకుంటాడా? ఏం అనుకోడు. ఎందుకంటే సైతాను కూడా పాటలు పాడతాడు, సైతాను కూడా మంచి వాక్యం చెప్తాడు. పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మనమందరము కూడా దేవునికి ఏమి ఇష్టలేమి కాదు. అందుకే చెప్తున్నాం. 66 గ్రంథాలను ఎందుకు దేవుడు రాయించాడు? 1600 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయడానికి. ఎన్ని? 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ను రాశారు. అంటే ఎంత ప్రయాసతో, ఎంత దీర్ఘకాలముగా ఈ గ్రంథాన్ని దేవుడు సమకూర్చాడో ఆలోచించండి. ఎందుకు అంటే ఈ 1600 సంవత్సరాల పాటు ఈ 40 మంది ప్రవక్తలు కూడా వర్తమాన, భవిష్యత్, భూతకాలములో 3 కాలాలలో, జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈ 3 కాలాలలోనూ జరుగుతూ, జరగబోతూ, జరిగిపోయినటువంటి సంగతులను ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇలా రాయడం ఎవరికైనా సాధ్యమేనా? అయిపోయినవి అవి ఎందుకు అయిపోయినాయో, ఎందుకు అలా జరిగిందో, ప్రస్తుతం జరుగుతున్నది ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో, జరగబోతున్నది అంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా దేవుడు ఈ 1600 సంవత్సరాల పాటు 40 మంది ప్రవక్తలను ఈ హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ భాషలలో ఈ పరిశుద్ధ గ్రంథం రాయడానికి ఆత్మదేవుడు ఎంతగా వారిని ప్రేరేపించాడో చూడండి. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను ముట్టుకోవడానికి, ఓపెన్ చేసి చదవడానికి ఎంత కష్టమో. భక్తులు రాయడానికి అంత కష్టపడ్డారని అవసరం పెట్టి చెప్తున్నాను. నా దగ్గర హిందీ బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ ఉంది, 4-5 బైబిల్ ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. అయితే ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ బైబిల్ తెలుగులో లేకపోతే హిందీ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతాను, కానీ తెలుగు అర్థం ఉన్నట్లుగా నాకు అంత అర్థం అవుతుంది. నేను చాలా మిస్ అయిపోతాను. అంటే నాకు ఒకలా అనుకుంటాను, దాని మీనింగ్ సరిగ్గా నాకు అర్థం కాక ఇలాగని నేను అనుకుంటాను. అప్పుడు చాలా నష్టపోయాను. అప్పుడు నేను బోధించే బోధలో తప్పులు వచ్చేస్తాయి, నేను అర్థం చేసుకునేది తప్పు అయిపోతుంది, నా ట్రాకే రాంగ్ అయిపోతుంది. అప్పుడు అంటే దేవుని మనస్సును కూడా అర్థం చేసుకోవడానికి ఒక రకంగా ఎవరు ఏ భాష కలిగిన వారు ఉన్నారో ఆ భాషలోనే దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడున్నాడు. ఎంత ప్రేమమయుడండి. హల్లెలూయా. చూడండి, ఎవరు ఏ భాషతో ఉన్నారో ఆ భాషలో వారందరికీ బైబిల్ను అందించాడండి దేవుడు. ఎందుకు అంటే ఒకవేళ నీ అనుకున్నట్లుగా నువ్వు భక్తి చేస్తే నష్టపోతావు, కాబట్టి దేవుడు అనుకున్నట్లుగా భక్తి చేయడానికి నీకు తెలిసిన భాషలోనే రాయించాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? పోతే ఉంటే అన్నట్లుగా ఉంటారు అందరూ. కానీ దేవుడు అట్లా కాదు కదా. ఎందుకంటే తన రక్తాన్ని చిందించాడు నా కొరకు, నీ కొరకు. అందుకని ఈ బైబిల్ రావడానికి విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి దాదాపు 6 నెలలు సముద్ర ప్రయాణం చేసి
మన భారతదేశానికి వచ్చాడు. బ్రిటిష్ పరిపాలనలో ఇక్కడికి వచ్చాడు. విమానం మీద రావడానికి, రైల్లో రావడానికి లేదు, ఆ రోజు అవకాశం ఇవ్వలేదు. దొంగచాటుకు వచ్చాడు ఆయన. ఆ వచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో 18 భాషలు నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో 18 భాషలు నేర్చుకుని, ప్రింటింగ్ ప్రెస్లు లేవు, ఏమీ లేవు. జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, నేను చదువుకున్న 8th క్లాస్లో కాదు, 4వ తరగతి 5వ తరగతిలోనే వచ్చింది ఎలిమెంటరీ స్కూల్లో. ఆ జాన్ గూటన్బర్గ్ అక్షయంత్రాన్ని మొట్టమొదటిగా తయారు చేసింది ఎవరు? జాన్ గూటన్బర్గ్. అసలు ఈ అక్షరాలు ఇలాగ లేనటువంటి ఆ కాలములో ఈ అక్షరాలు సమకూర్చడానికి 18 భాషల్లో ఈ బైబిల్ రావడానికి ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ 18 భాషలు నేర్చుకుని ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అందించాడు. అంత ప్రయాసపడి, అంత కష్టపడి ఎన్ని అచ్చులు కనుగొని ప్రింట్ చేసి మొత్తం మీద మిషన్ మీద ఎక్కించి ఆయన చేస్తే, ఈలోగా ఒక వార్త వచ్చింది. ఒక బాబురు వచ్చి, కేరీ గారు మీ బైబిల్ కాలేజ్ కాలిపోతుంది, ఏమంట కాలిపోతుంది అని ఒక వార్త వచ్చింది. వెంటనే స్టాక్ అయ్యి గుండె పగిలేలాగా పరుగులు పరిగెట్టుకుని వెళ్తేసరికి కాలి బూడిదైపోయింది. ఎంతో కష్టపడి తయారు చేశాడు బాబు. ఆ సమస్యతో ఉన్నారు. ఈలోగా భార్య పిచ్చిదైపోయింది. హల్లెలూయా. మతిస్థిమితం లేదు, పిచ్చిదైపోయింది. ఆమె ఎట్లా ఉన్నదో తెలియదు. మళ్ళీ ఈ షాకులో మళ్ళా తన కుమారుడు చనిపోయాడు. పాతి పెట్టడానికి ఎవరూ లేరు. అప్పుడు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, భర్త చనిపోతే అదే మంటల్లో ఆ భార్యను కూడా కాల్చే సంస్కారం ఇక్కడ. వీళ్ళు చెప్తున్నారు సనాతన ధర్మం అని చెప్పేసి. ఏందిరా, తండ్రి చనిపోతే తల్లిని కూడా ఒకే రాజు చంపేసి పిల్లల్ని అనాథలు చేసేది ఆ ధర్మం అంటే? ఆయుష్ అయిపోయే భగవంతుడు తీసుకెళ్ళిపోయి ఒకరి జీవితం అయిపోతే ఆయుష్ ఉన్న వారిని కూడా అదే నిప్పుల మీద తగలబెట్టేటువంటి సంస్కృతిని ఇక్కడ చేస్తే దాన్ని రూపు మార్పింది ఈ విలియం కేరీ గారు. తెలియదు. క్రైస్తవులు భారతదేశానికి వచ్చి ఏమి ఎత్తుకెళ్ళిపోదు, భారతదేశంలో ఏమి ఎత్తుకెళ్ళిపోలేదు. వాళ్ళు డబ్బులు హెచ్చించి ఇక్కడ వాళ్ళ హాస్పిటల్ కట్టారు, విద్యాలయాలు కట్టారు. ఈరోజు జ్ఞానము ఇక్కడ పొందుతున్నారు చాలా మంది ప్రజల దేశాలు. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి కారణమైనటువంటి దేవుని ప్రేమను వారు ఆ రూపంలో వారు తెలియపరిచారు, వ్యక్తపరిచారు మాట. హల్లెలూయా. వాళ్ళ రూపంలో వ్యక్తపరిచారు. కానీ ఈరోజు మన భక్తిని మనం వ్యక్తపరచుకోవడానికి ఇష్టపడడం లేదు ప్రజలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రార్థన పూర్వకంగా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చాచి పెట్టండి అడుగుతా. స్తోత్రం. ఏదేమైనా కానీ ఆనాడు విలియం కేరీ గారు మన దేశానికి రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మేలు కలిగింది. సేమ్ టైము తాను ఏ దేవుడినైతే కలిగి ఉన్నాడో ఆ ప్రేమను ప్రజలందరూ తెలుసుకోవడం కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు విలియం కేరీ గారు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నాతో సాతాను బాగా ఆడుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా బాగా ఆడుకుంటాను. అంటే ఒక్కడు ఓన్లీ వన్, ఒక వ్యక్తి దేశం కాని దేశంలోనికి వచ్చి తనకు రాని భాషలు నేర్చుకుని దేవుని ప్రేమను ఈ రూపంలో తను మలుచుకొని ఈరోజు బైబిల్లోని ఇతర భాషలోనికి అనువదించాడు. హల్లెలూయా. ఆ విధంగా తనకి ఈ బైబిల్ కాలిపోయింది, భార్య చనిపోయింది, పిచ్చిదైపోయింది, తర్వాత చనిపోయింది, వేరే విషయం. కుమారుడు చనిపోయాడు, పాటు పెట్టడానికి ఎవరు లేరు, ఆయన వల్ల సహాయం పొందినారు. అంటే ఈ సన్మార్గాన్ని, ఈ సత్యాన్ని, ఈ న్యాయాన్ని ప్రజలు తెలుసుకోవడం కొరకు తను ఎంత ప్రయాసపడ్డాడో చరిత్ర చదివాను. వీడియో కూడా ఉన్నది.
భార్య అంటది తనను, విలియం కేరీ గారిని, అయ్యా ఎందుకు మన దేశంలో మనకు కావాల్సినంత ఆహారం ఉంది, ఇక్కడ మనకు తినడానికి కూడా లేదు, ఈ ప్రజలు ఎవరు అర్థం చేసుకున్నట్లేదు అయ్యా, ఎందుకు వెళ్ళిపోదాం మన దేశానికి అని చెప్పి అంది. ఆ రోజుల్లో వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది అందరికీ సాయం చేసి అందరి కష్టాలు ఉంటే పంపిస్తే వీళ్ళ దగ్గర దోచుకుని తిన్నారు ప్రజలు. కానీ వీళ్ళు ఆపదలు ఉన్నప్పుడు కరువు అయిపోయింది వాళ్ళకి. ఏం చేశారు తెలుసా? టమాటాలు చెట్టుకి పచ్చి టమాటాలు కోసుకుని పచ్చివి తిన్నారు, నీళ్లు తాగి బ్రతికారు. ఆయన అంటాడు, దేవుని పని నిమిత్తము నేను ఈ దేశానికి వచ్చాను కదమ్మాయి, ప్రభువు చిత్తమైతే నేను ఇక్కడ చనిపోవడానికి ఇష్టపడుతున్నాను, వెళ్ళొద్దు అక్కడ. దేవుడు అప్పగించినటువంటి పనులు ఒకవేళ మన ప్రాణం పోయినా మనకు మంచిదేది, వెనకడికి వేయొద్దు, ఇక్కడ చనిపోతాం దేవుడి కొరకు అవసరమైతే అన్నాడు. భార్య మాట వింటే ఒకవేళ ప్రాణాలు బాగుండేవి, వారి దేశంలో సురక్షితంగా బ్రతికేవారు. నేను చెప్తున్నాను, ఈరోజు దేవుని మాటకి వేరుగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ నాయకులు, బోధకులు, సేవకులు, స్వార్థకులు, కాపరులు, ఉపదేశకులు, సేవకురాలు, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు, వారికి నచ్చినట్లుగా, వీరికి నచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికినట్లయితే ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశమును నువ్వు దూరం చేసుకుంటావు, నష్టపోతావు. ఒకవేళ భార్య మాటను విని విలియం కేరీ గారి పోరాటాన్ని విడిచిపెట్టి తన దేశానికి వెళ్ళిపోయేవాడుగా ఉంటే ఈరోజు విలియం కేరీ గారు ఇక్కడ ఉండేవాడు కాదు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్పింది, నాగటి మీద చేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు, స్నేహితుడు కాదు, ఇష్టుడు కాదు, వారసుడు కాదు, దేవుని కుమారుడు కుమార్తె కాదు. వచ్చాం యేసు దగ్గరికి, అంతము వరకు మనం ఆయనను అనుసరించి నడవాలి. ఇతడు ఎవరు అంటే దేవునికి నమ్మకస్తుడు. హల్లెలూయా. విలియం కేరీ గారి కోసం బైబిల్లో ఉన్నదా? కొంతమంది ఎత్తి తెలియకపోయినా ఏమంటారు, బైబిల్లో ఉన్నదా అంట. బైబిల్లో ఉన్నదే కావాలట. అంటే బైబిల్ రాసినటువంటి భక్తుడు బైబిల్ ఎలా ఉంటాడండి? బైబిల్ తెలుగు భాష, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ కొన్ని భాషల్లో రప్పించినాడు, ఆయన ఎలా ఉంటాడు ఇక్కడ? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు నమ్మకస్తులు అనేటువంటి సందేశం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సందేశము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనము, అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చూడబోతున్నటువంటి వారికి ఏంటి అని అంటే, అవును మనము దేవునికి నమ్మకస్తులుగా లేకపోతే మనం నష్టపోతాము అని గుర్తించి దేవునికి ఎలా నేను నమ్మకస్తుడిగా ఉండాలని ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన యందు నమ్మకం ఉంచుడి అంటాడు. హల్లెలూయా. భక్తులే అందరూ, కానీ భక్తులలో ఏమి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. అంటే మనం పాడతాం దేవుడు నమ్మకమైన వాడని చెప్పి, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేని కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. అంటే భక్తుడు ఏమంటున్నాడంటే దేవుణ్ణి, నువ్వు నమ్మకమైన దేవుడయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నా నీవు ఉంటే చాలయ్యా అంటున్నాడు. మంచిది, ఓకే. అంటే నేను అంటాను ఒక మాట, దేవుడు నమ్మకమైన వాడని నువ్వు కాదు ఇవ్వాల్సిన సర్టిఫికెట్, నువ్వు నమ్మకమైన వాడు అని, నువ్వు నమ్మకమైన దానిని దేవుడు ఇవ్వాలి సర్టిఫికెట్. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు స్కూల్ ఆబ్సెంట్ అయ్యి ఆర్డినెన్స్ తక్కువ లేకపోతే ప్రమోట్ కారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరు. ఎలిమెంటరీ స్కూల్స్ అయినా సరే డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలి రండి అని చెప్తారు. మా అమ్మ కొంట్లో బాగాలేదు నేను అందుకే రాలేదు అని అంటాడు, ఒప్పుకోడు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురామని చెప్తారు. ఆ డాక్టర్ గారు
ఆ సర్టిఫికెట్ ఇలా ఫలానా కారణం బట్టి హెల్త్ ఇష్యూని బట్టి రాలేకపోయాడు సో అని వాళ్ళు ఒక సర్టిఫికెట్ జాగ్రత్త సైన్ చేసేస్తారు. అది తీసుకుని వీళ్ళకి ఇవ్వాలి. అంటే నీ మాటను బట్టి కదా, అక్కడ డాక్టర్ మాట బట్టి అక్కడ అటెండెన్స్ అనేది వాళ్ళు స్కోర్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ క్లాస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగా దేవుడు చెడ్డోడని దేవుడు లేడని కొంతమంది లోకంలో వాగుతున్నారు. దేవుడు ఉన్నాడు కానీ నాకేం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమి అన్నది బైబిల్లో కదా. నాకేమీ చేయలేదు, నా పేరు నయోమి కాదు, మారా అనండి అన్నది ఆమె. ఇలా దేవుడు మంచోడని మనం అనడం వల్ల, దేవుడు ఏం చేయలేదు అనడం వల్ల ఆయనకి ఏమి నష్టం కాదు. ఏమి నష్టం వస్తుందా? ఏమి నష్టం కాదు. కానీ దేవుడు నిన్ను మంచిది అని, మంచివాడు అని, నిన్ను నమ్మకమైన వాడు అని, నమ్మకమైనదని ఆయన గనక మాట్లాడకపోతే నేను ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించలేరు. అందుకని తన యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైనటువంటి వారిని అంట దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టడం అంటే అర్థం ఏం చెప్పండి? కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి రమ్యక్క, గట్టిగా చెప్పు. సుశిష్ట అంటే ఏది ఎత్తుంది నాకు? హల్లెలూయా చెప్పండి, మంచిగా మాట చెప్పండి. మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. వాక్యం చెప్తాడు సుశుశని సైన వాళ్ళగా సుశుశని పైన లోపల సుంచులు ఎలకలు ఉన్నాయి. అవి సుశుశ అంటే ఎప్పుడప్పుడు వాక్యం చెప్తుంటే, నేను వాక్యం చెప్తుంటే మీరు కూర్చున్న వాళ్ళు సుశుశ అంటున్నారన్నమాట. మాట్లాడండి, ఇప్పుడు అడుగుతున్నాను కదా. కనిపెట్టడం అంటే హల్లెలూయా. అందుకే తెలుగు రాకపోతే ఇంగ్లీష్ మీనింగ్ అర్థాలు అంత ఏమి తిరిగి దొరకవు. అనిపిస్తుంది అంతే. సైనవుడు ఉంటాడు కదా, ఏడుతున్నాడో నవ్వుతున్నాడో తెలీదు. హల్లెలూయా. అది ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో తెలియదు. అలాగా కొన్ని పదాలకు అర్థం తెలియకపోతే అది ఏంటో తెలియదు. ఒకడి మీద ఏదో కక్ష ఉంది, మంచోడు కావచ్చు చెడ్డోడు కావచ్చు. ఆడి మీద కొంతమందికి కక్ష ఉంది. ఈ తోవన వస్తాడని తెలిసింది. కొంతమంది అక్కడ ఏం చేశారు? మాట వేశారు. ఏం చేస్తున్నారు అతని కోసం? ఇప్పుడు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. సింపుల్, ఏమీ లేదు లాజిక్ ఇందులో, నా టైం వేస్ట్ తప్ప. ఏం మరం ఏమన్నది? మరం లేదు, మరమరాలు లేవు. హల్లెలూయా. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం, అంతే కదా. ఇంకేముంది దాంట్లో? అది దారిని వస్తాడని ఇక్కడ కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు వచ్చే వరకు. భార్య భర్త బయట నుంచి వచ్చే వరకు ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. పడుకోకుండా, భోజనం చేయకుండా వస్తాడు అని ఎదురు చూస్తుంది. పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. అలాగే దేవుని కొరకు భక్త సంఘం ఎదురు చూస్తుంది కదా. భక్త సంఘం ఎదురు చూస్తుంది, మరణాత త్వరగా రమ్ము అని. అలాగే దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన కనిపెడుతూ ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. దేనికంటే వినండి శ్రద్ధగా. ఇన్ని వాక్యాలు నేను నా ప్రజలకు అందిస్తూ ఉన్నాను, ఇన్ని సాక్ష్యాలు నా ప్రజలు వింటూ ఉన్నారు, ఇన్ని అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అంటే ఇన్ని అద్భుతాల ద్వారా, ఇన్ని సాక్ష్యాల ద్వారా, ఇన్ని లేఖనాల ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా నా ప్రజలు ఈ మాటలు వింటున్నప్పుడు వారు నా యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, నాకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా తమ జీవితాలు కట్టుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. సువార్తలో ఒక చోట ఒక యజమాని చాలా కాలం తర్వాత వచ్చి ఒక చెట్టుని చూస్తే ఆ చెట్టుకు కాయలు లేవు, ఫలములు లేవు. అప్పుడు అంటాడు తోటమాలని, ఈ చెట్టును నరికేమంటాడు మాట. ఎందుకు? ఫలములు లేవు, ఈ చెట్టు నరికేమంటాడు. అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా 1 సంవత్సరం ఆగండి, నేను దానిని కొంచెం లోతుకి తవ్వి ఎరువు వేస్తాను. ఒకవేళ ఆ తర్వాత కూడా అది కాపు కాయకపోతే అప్పుడు నరికేస్తాను. ఆ తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ యజమానుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆ చెట్టు నువ్వు, నేను. హల్లెలూయా. రక్షింపబడి దేవుని సన్నిధిలో, దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనములో ఏ ఫలములు లేకుండా, దేవుడికి ఎలాంటి ఉపయోగం లేకపోతే మరి దేవుడు ఎందుకు పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు మనల్ని? అందుకని యేసు ప్రభు వారు ఎవరు అంటే కృపామయుడు. హల్లెలూయా. ఏ కృపామయుడు అంటే ఏ యోగ్యత లేనటువంటి మనకు
ఏంటి మీకు ఒక విషయం తెలుసా? ఇక సిలువ ఉంది కదా, దీని మీద క్లాత్ ఎందుకు ఉంది? తెలియని వాళ్ళు కొంతమంది ఆడపిల్లల యేసుప్రభు చున్నీ వేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. అది చెప్తున్నాను, సరైన వాళ్ళని అడిగా లేదైనా సరే. అంటే వాళ్ళు తెలియనటువంటి సబ్జెక్ట్ లేని వాళ్ళని లైవ్లో కూర్చోబెట్టి, టీవీ ప్రోగ్రాంలో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే ఆడేమో తెల్లమొక్క వేసుకొని చూస్తాడు. అంటే వాళ్ళ ప్లాన్ కూడా ఏంటంటే సబ్జెక్ట్ లేని వాడే కావాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్లు, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే ఆయన చెప్పలేని వాడు కావాలి వాళ్ళకి. దాన్ని పదే పదే పాస్టర్ గారిని ప్రశ్న వేస్తే ఒకదానికి కూడా ఆన్సర్ ఇవ్వలేకపోయిన పాస్టర్ అని హెడ్లైన్స్ వేస్తాడు మాట వాడు. బ్రేకింగ్ న్యూస్, ఇంకా TV9, TV5 మొత్తం అన్నీ వచ్చేస్తాయి. మొత్తం అన్ని రోగాల్లాగా అన్ని ఛానల్లోనూ వచ్చేస్తుంది న్యూస్. మహారాష్ట్రలో నిన్న ఒక అమ్మాయి పూజ చేయడానికి ఒక టెంపుల్కి వెళ్ళింది, గుడికి. ఒక అమ్మాయి వెళ్తే 3 పూజారులు అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు మహారాష్ట్రలో నిన్న. అదే ఎవరో పాస్టర్ గొట్టంగాడు, నకిలీ పాస్టర్ గాడు ఏదో తప్పు చేశాడంటే, క్రైస్తవ మత పాస్టర్లు బోధకులు చూడండి, తమ భక్తులు తమ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్తున్న మా స్త్రీల పట్ల ఇది చేసే బోగతలని ఓ కోడే పూసేస్తే ఒక ఛానల్లో రాలే. అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేస్తే ఈ RSS మతోన్మాద బ్యాచ్ వాళ్ళని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తారట, పనికిమాల బ్యాచ్. అందుకని నేను మమ్మల్ని ఎవడైనా చంపేస్తాడనే భయం లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పనిని చేసి చావడానికైనా సిద్ధమే. హల్లెలూయా. ఎందుకురా బాబు గట్టిగా మాట్లాడితే చచ్చిపోలేకుండా, చచ్చిపోని ఈ నామము కొరకు. హల్లెలూయా. రకరకాలుగా తిరిగి చెడిపోయి రకరకాలుగా చచ్చిపోతున్నారండి. దేవుని కొరకు చచ్చిపోతే మేలే కదా. హల్లెలూయా. దేవుని కొరకు చావైనా రేవైనా ఏదైనా మంచిది, అది ఆశీర్వాదం మనకి. అందుకని దేవునికి ఉపయోగం లేనప్పుడు బ్రతకడం ఏంటి, ఉపయోగం ఏంటి? చావైనా వేస్ట్, బ్రతికైనా వేస్ట్ దేవునికి ఉపయోగం లేనప్పుడు. 3 పూజారులు, అది అడవి ప్రాంతంలో ఉన్నది, చాలా మెట్లు ఉంటాయి లోపలికి. ఏదో గణపతి ఆలయం ఏదో ఉంది పేరు. వెళ్ళింది అమ్మాయి పూజ చేసుకోవడానికి, 3 మానభంగం చేసి చంపేశారు అక్కడ. అంటే ఏ పాస్టర్ వల్ల తప్పు దొరుకుతుందా, ఏ సంఘాలు తప్పు దొరుకుతాయా, ఆ తప్పులు పెట్టుకోండి. ఇంకా బ్రేకింగ్ న్యూస్ మొత్తం అన్ని సంఘాల మీద, యథార్థంగా బ్రతుకుతున్న అందరు సేవకుల మీద తప్పు మోపడానికి ఈ ఛానళ్ళు మొదలు రెడీగా ఉన్నారు. ఇలాంటివి మాత్రం పట్టించుకోరు. కాబట్టి తప్పు చేసేటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు అన్ని మతాలలో ఉన్నారు. వాళ్ళందరిని పెట్టి, వాళ్ళు తప్పు చేసిన పెట్టి అందరిని అంటారు అలాగా. ఆ కుల వాళ్ళు తప్పు చేస్తే ఆ కులాన్ని, ఆ మతం వాళ్ళు తప్పు చేస్తే ఆ మతాన్ని, అందరిని అలా అనొచ్చా? అలా అనకూడదు, తప్పు కదా. కాబట్టి అది నేర్చుకోవాలి. మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ న్యాయమైన ధర్మాన్ని నేర్చుకోవడం మానేసి అది వదిలేసి సనాతన ఇంకోటి అని ఉపయోగం లేదు. క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిఫై, న్యాయం అనేది ఇంపార్టెంట్. ఆ న్యాయం లేకపోతే క్రైస్తవుని కూడా దేవుడు మెచ్చుకోడు. ఆ న్యాయం లేనటువంటి వాడు ఏది చేసినా మంచిది కాదు కదా. కాబట్టి న్యాయాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఈ విధంగా ప్రజలకు అవకాశాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు ఏ యోగ్యత లేని మనకు కృప చూపించిస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఈ క్లాస్, ఈ చున్నీ క్లాత్ ఉంది కదా, ఎందుకు అని అంటే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వైద్యం చేయించుకున్నది. డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ కూడా ఈ దగ్గర డబ్బులు అయిపోయినాయి కదా, ఆమెతో పని లేదు, అందరూ వదిలేశారు. వైద్యుల చుట్టూ తిరిగిందంట. హల్లెలూయా. వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరి కాకయుంటిని, ఎంత తిరిగినా సరి కాకయుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమగుడవని సహాయము చేయా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమగుడవని సహాయము చేయా. అందులో అంటది లాస్ట్ ని, ఆయనకు ఎదురుగా రాలేక, ధైర్యము లేక, ఎదురుగా రాలేక వెనక నుండి నన్ను ముట్టుకుంటేని అనేటువంటి మాట. అసలు ఏం చేసింది తెలుసా? యేసయ్య వస్త్రపు చెంగును తాకింది ఆ స్త్రీ. ఆ వస్త్రాన్ని తాకగానే ప్రభులో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆ స్త్రీలోనికి వెళ్ళి ఆమె రక్తధారలో కట్టింది. హల్లెలూయా. కనుక మానవాళికి ఈ వస్త్రము ముట్టుకుంటే స్వస్థత, రక్షణ, క్షేమం.
కనుక క్లాత్ నేను ఏది రంచినా సరే మీనింగ్ లేకుండా ఏమీ చేయను. చెప్పాను ఆదివారం కూడా పదాజ్ఞలను పెట్టి అక్కడ పదాజ్ఞలు కాదు, అవి గోడకి అవకాశం లేదు, జస్ట్ చివరి వచనంలో చిన్న మాట రాయించాను, ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నీ పైన వదిలేసాము అని. ఎవరైనా వస్తారు పదాజ్ఞలు ఏంటి పాస్టర్ గారు తెలియదు ఇలా రాయించారని అంటారు, మీకు అది తెలియకపోతే మీరు కూడా ఎరుముఖం వేస్తారు కాబట్టి అని ముందే నేను క్లారిటీ ఇచ్చాను అనమాట. హల్లెలూయా. నిర్గమకాండ 20 అధ్యాయం 1 వచనం నుండి 17 వచనాల వరకు అన్ని 20 పదాజ్ఞలు ఉంటాయి. కానీ అది అక్కడ స్పేస్ సరిపోక కొన్ని మాటలు, అది అవసరమైన మాటలు రాపించి అయితే నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన సముద్రం ఆకాశం మీద కానీ నీళ్ళ మీద కానీ దేన్ని నువ్వు మొక్కుకొని సాగిలు పడడానికి ఇట్లా ఉన్నాయి మాట. సో ఆ స్పేస్ పెట్టి చేయలేదు, ఆత్మఫలం ఇచ్చాను దీనికోసం ఇది మాట. హల్లెలూయా. ఈ నమూనా కోసం చాలా ప్రార్థన చేశాను, ప్రభా ఏం చేయాలి, ఈ బ్యాక్గ్రౌండ్ నేనంటే మళ్ళీ నేను చేసుకోలేను కదా, నా వల్ల కాదు ప్రభా, కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏ చేయాలి ప్రభా, చాలా ప్రార్థన చేశాను. తండ్రి నాకు అర్థం కావట్లేదు, అంత నాకు మెచ్యూరిటీ లేదు ప్రభా, ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్ అని అంటున్నాను. ఈ చిత్రం ఏంటంటే ఆ నమూనా సేమ్ దేవుడు ముందే నా బండి మీద వేయించాడు. ఆ నమూనా నా బండి మీద ముందే వేయించుకునేమాట. ఎంత కృప చూపించాడో. అయితే బండి మీద ఫస్ట్ హ్యాండ్స్ వేయించి ప్రేయర్ హ్యాండ్స్, అటు సిలువ ఇటు పవర్ వేయించాడు. కానీ ఇక్కడ దేవుడు సిలువేసి అటు పవర్ ఇటు హ్యాండ్స్. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి విషయంలో మన పట్ల ఒక ఆలోచన, ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడు. మన భక్తి పట్ల కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, నియమాన్ని, ప్రణాళిక మనకు ఉండాలి. ఎలాంటి ప్రణాళికలు ఈ రోజున ఏంటి తల్లిదండ్రులు మామూలుగా ఆడపిల్లకి మగ పిల్లవాడికి ప్రణాళిక. హల్లెలూయా. ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్లకి పట్టీలు చేయించాలి, చెవిలీళ్ళు, ముక్కులు, బేసర్లు, ఇంకా రకరకాలుగా. కాబట్టి కట్నానికి కాబట్టి 4 రాళ్ళు వెనకెళ్ళేస్తారు. మరి మగపిల్లాడు పెద్ద. హల్లెలూయా. మగపిల్లాడు పుట్టాడు, ఆడికి ఏమి వేయద్దా, ఆడికి బండి కావాలి, సెల్ ఫోన్ కావాలి, ఆడికి నచ్చిన స్థలానికి వెళ్తాడు. వాళ్ళు కూడా ఎంతగానో దాయాలి కదా తమ్ముడు కదా, ఈ ఆడపిల్ల దాస్తున్నాడు ఆడు కూడా దాయాలి కదా. ఇక్కడ ఎందుకండి మగపిల్లలకి చాలా అన్యాయం జరిగిపోతుందండి. హల్లెలూయా. అలాగా అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొంత బాధ్యత, ఎలా పడితే అలా చేసేసుకోకూడదు, జాగ్రత్త ఉండాలి అయ్యింది. అలాగని భక్తి దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉండాలి. అమ్మో నా ప్రణాళిక వేసుకుంటున్నాను, దేవుని ప్రణాళికను వదిలేసి అయ్యబాబు అని ఒక భయాన్ని మనం కలిగి జాగ్రత్తగా దేవుని ప్రణాళికను కలిగి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అలాగా విలియం కేరీ గారు దేవుని యొక్క పనిలో నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు అనేకులు అపనమ్మకస్తులుగా మిగిలిపోయారట. అందుకే సామెతల గ్రంథం ఒక మాట చెప్తుంది, చూడండి త్వరగా. ఈ మైక్ తో మనకు చాలా సమయం వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇది అప్లోడ్ అవడానికి నాకు తలపైన తోపు వచ్చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. చదువు తల్లి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగను, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నందకపోడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నమ్మకమైన వానికి దీవెనలంట ఏమవుతుంది? మెండుగా కలుగును. అంటే దేవుని వాక్యమందు మనము నమ్మకమైన వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులకు, దైవజనులకు నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. అంటే ఆ లోబడే విధానాన్ని, ఎంత నమ్మకంగా మనం దేవుని పని చేస్తున్నామో, దేవునికి లోబడి ఉన్నామో, ఆ విధానాన్ని దేవుడు చూస్తున్నప్పుడు మెండైన దీవెనలు ఇస్తాడట దేవుడు. హల్లెలూయా. మన భక్తిని బట్టి తప్పక దేవుడి దీవెన మనకి కలగజేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు, మనకి కావలసినవన్నీ ఇస్తాడు. అట్లనే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలండి. ఎవరు ఇతడు అంటే మోషే భక్తుడు. హల్లెలూయా. దేవుని ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడట.
అంటే దేవుడు అప్పగించేసాడు తనకి, అంత నమ్మకమైన వాడు, హ్యాపీగా దేవుడు ఏ బాధపడ్డమాట, ఎందుకంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి దొరికాడు. కనుక ఈరోజు నేను గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ సంగతి మొక్క నేర్చుకోవాలి. అమ్మ గుర్తుపెట్టుకోవాలి అందరూ. వాట్ ఈజ్ యువర్ గోల్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్, ఏంటి నీ గోలు ఏంటంటే, ఒక సోదరుడు ఏంటి ఎంతో కష్టపడి దేవుని దగ్గరకు ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వ్యక్తే, కాకపోతే ఒక శ్రేష్టమైనటువంటి విధానానికి నడిపించు. అతన్ని అడిగితే ఏంటి నీ ఆశయం ఏంటి దేవుళ్ళు అంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరిని అవమానించడం కాదు నా టార్గెట్, ఏం చెప్తుందంటే స్టేజ్ మీద ప్రభుని ఆరాధిస్తే చాలట. హల్లెలూయా, అది చెప్పాడు సోదరుడు. ఐఎమ్ నాట్ అగ్రీ అన్నాను, నేను యాక్సెప్ట్ చేయను దాన్ని నేను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కోరికలు ఉన్నాయన్నమాట. చదువుకున్న పిల్లల్ని ఏమవుతాను అంటే డాక్టర్, లాయర్, ఇంజనీరింగ్, అది నీ ఇష్టం, తప్పులేదు, ఏమైనా నవ్వచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి నీకు ఒక స్పష్టమైన ఆశయం ఉండదు. కాబట్టి కొంతమందికి గురి గమ్యం లేనటువంటి ఆశయాలట. స్టేజ్ మీద దేవుణ్ణి ఆరాధిస్తే చాలు అట. హల్లెలూయా. 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ఏంటి ఆ వెలుగు తేజస్సును చూడలేక కప్పుకుంటూ 2 రెక్కలతో చప్పట్లు పడుతూ 6 రెక్కలు కలిగినటువంటి ఈ కెరూబులు దేవుడు పరిశుద్ధుడు 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 నిత్యము 24 hours స్తుతిగానం చేస్తున్నారట. వాళ్ళకంటే ఎక్కువ మనం ఆరాధిస్తామా చెప్పండి? అంటే వాక్యం చెప్పడం గోలు, కానుక ఇవ్వడం గోలు, పాటలు పాడడం గోలు, ఆరాధన చేయడం, డ్రమ్ కట్టడం, ఇదే గోలు? ఇదా? కాదు. ఏది గోలు? అంబిషన్ ఇది. ఎందుకొరకైతే నా దేవుడు నన్ను సృష్టించి ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడో దానిని అనుసరించడానికి ప్రభు చిత్తం నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. దిస్ ఇస్ మై అంబిషన్. హల్లెలూయా. దిస్ ఇస్ మై గోల్. ఇది మాట. అందుకని ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఎవరికి నచ్చిన కోరికలు వారు నెరవేర్చుకోవడం కొరకు ఇన్ని సంఘాలు చీలిక కలగడానికి కారణం ఏంటంటే ఈ కోరిక, ఈ ఆలోచన. అందుకే చీలిపోతున్నాయి. అంటే దేవుడు అనుకున్న కోరిక నీలో నెరవేరాలా, నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలా? చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నేను పేషెంట్ని, నాకు ఆపరేషన్ చేశారు 2001లో, కడుపు మొత్తం కోసేశారు, 22 కుట్లు పడినాయి నా కడుపు, ప్రేగు తీశారు 2001 ఆగస్టు 31వ తారీఖు. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి అన్ని ప్రణాళికలు వేశారు. నేను వెళ్ళాను, ఆపరేషన్ చేస్తారు అన్నీ చెప్పారు. ఐమోనో వాటర్ ఇచ్చారు, ఫుడ్ లేకుండా తాగడం, మోషన్ అవ్వడం, ఆ తర్వాత మత్తు ఇస్తారు, అయిపోయింది. ఓకే, డాక్టర్ ముందే అబ్బాయి నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోద్దాం అనుకుంటున్నావు, నువ్వు చెప్పి ఎక్కడ దాకా పోయమంటావు నన్ను అడుగుతాడా? అలాగా నిన్ను నన్ను అడిగి డాక్టర్ పోయాలనుకుంటే ఆపరేషన్ అవుతుందా బ్రతుకులో? అయ్యో బాబు ఎంత దాకా కోసేస్తావా వద్దు అంటే మనకి నచ్చినట్లుగా డాక్టర్ పోయాడు, తనకి నచ్చినట్లుగా. మరి ఎక్కడైనా ప్రతి విషయంలోనూ కూడా మిషన్ దగ్గరికి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఇంకొక చోటుకి వెళ్ళినా సరే ఒక లిమిట్స్, ఒక విధానం అనేది ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం జనులు ఎలా ఉన్నారంటే, దేవుడు కానీ సేవకుడు కానీ వాడికి నచ్చినట్లుగా ఉండవలసిందే, ఉండకపోతే మార్చేస్తాం. హల్లెలూయా. నచ్చినట్లు ఉండాలట. నేను చెప్తున్నాను, దేవుని విషయంలో నా భార్య కానీ, నా కూతురి కానీ, నా చెల్లి కానీ, నా తల్లి కానీ ఎవరి మాట కూడా దేవునికి అడ్డొస్తే నేను వినను అసలు. నా శత్రువు చెప్పినా సరే ఇది క్రమము, ఇది న్యాయమైనప్పుడు నేను తప్పక పాటిస్తాను. దట్స్ మై క్యారెక్టర్. హల్లెలూయా. అంటే వాడు శత్రువు కాబట్టి వాడు చెప్పింది న్యాయం కాదు, ఇది అన్యాయం అని నేను నిరూపించాలా? తప్పు. అదే నా జీవితంలో అలా చేస్తున్నారు. ఇప్పుడు నా శత్రువు సాతానుడని నేను ఎన్నో సార్లు చెప్పాను. మనుషులు ఎవరు నా శత్రువులు కాదు, సాతానుడే నాకు శత్రువు. ఎందుకంటే వాడు దేవునికి శత్రువు కాబట్టి నాకు శత్రువు. అంతే, మనుషులు ఎవరు శత్రువులు కాదు. కాబట్టి నాలో కొన్ని నచ్చలేని ఉంటాయి, నీలో నచ్చలేని ఉంటాయి. కాబట్టి మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకని మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. అంటే దేవునికి నమ్మకమైన వాడుగా మోషే ఉండడానికి ఇశ్రాయేలు జనులతో ఎంత వేదన పడవలసి వచ్చిందో.
చాలా మంది అనుకున్నారు ఆశీర్వాదం కావాలి, నమ్మకమైన వారుగా కావాలి, పేరు కావాలి, ఘనత కావాలి, కానీ గాయాలు వద్దట. గాయాలవ్వా? యుద్ధం చేసే సైనికుడికి గాయం అవుతుందా లేదా? అవుతుంది. కోడి పందాలు 2 కోళ్ళు కొట్టుకుంటున్నాయి. ఒక కోడికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. ఆ కోడిని ఒకటి అరేసి, శబాష్, ఈ కోడి నన్ను గెలిపించింది, నా పొరు కాపాడింది అన్నాడు. దానికి చాలా రక్తం కారుతుంది. రక్తం కారింది, గాయం అయ్యింది, అయినా సరే అది విజయం పొందండి. అలాగే ఒక సైనికుడు, ఒక మంచి క్రైస్తవుడు అనేక శ్రమలు, అనేక గాయాలు, అనేక ఇబ్బందులు పొందుతూ కూడా విజయం సాధిస్తాడు. ఈ గాయం నాకొద్దు, ఈ నింద నాకొద్దు, ఈ బాధ నాకొద్దు, ఈ శ్రమ నాకొద్దు, నేను విజయం పొందాలంటే జీవిత కాలంలో రాను. హల్లెలూయా. అంటే మనుషులు ఏర్పాటు చేసిన విజయాలు వస్తాయి, కానీ దేవుడు ఇవ్వాలనుకున్న విజయం రాదు మాట. హల్లెలూయా. కాబట్టి ఎవరు నమ్మకస్తులు? కాబట్టి మన జీవితాలలో నన్ను ఫైనల్గా ముగిస్తాను. కుటుంబ వ్యవస్థ కోసం మాట్లాడతాను. నువ్వు స్త్రీ అయితే నీ భర్తకు నమ్మకంగా నువ్వు ఉండాలి. నువ్వు భర్తవైతే నీ భార్య పట్ల కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. చాలా స్థలాలలో ఒక తల్లి కూలి పని చేసుకుంటూ ఆ బాస్యలను తోముతూ హార్డ్ వర్క్ చేస్తూ డ్యూటీలు చేసుకుని బిడ్డలను చదివించి సిటీకి పంపించి తన బిడ్డలను చదివించి సిటీకి పంపించి ఇక్కడేమో పాస్ పని చేస్తూ పాపం నిద్రపోకుండా తిండి తినకుండా ఆ బిడ్డల కొరకు పోగు చేయడానికి అంత పని చేస్తుంటే ఈ డబ్బులతోటి ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. కూలి పని చేసి తల్లి డబ్బులు పంపిస్తుంటే చూసావా తల్లి కష్టాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లలు ఆ తల్లికి నమ్మకమైన పిల్లలేనా? అంటే ఎన్ని గంటలు తల్లి కష్టపడి ప్రసవేదన పడుతూనే బిడ్డలు కన్నది. ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తులో కొరకు కూడా మళ్ళా ప్రసవేదన పడుతూ కాయ కష్టం చేసుకుని సంపాదిస్తూ వాళ్ళకి డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు సుఖాలు కావాలట, శిఖార్లు కావాలట. వాళ్ళు అంటే అపనమ్మకస్తులే కదా వాళ్ళు. అందుకే రంచన అక్కడ దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అందుకే రంచనవి. హల్లెలూయా. ఎన్ని రాంచేస్తాం తర్వాత. హల్లెలూయా. గుండెల్లో లోపల చాలా భారం ఉంది. మీరు అందరూ కొనుక్కుంటూ ఇలా చేశారు. ఇప్పుడు ఈ లోపల ఉన్నది ఒక్కటొక్కటి దాని మీదకి వస్తుంది. హల్లెలూయా. అంతే కదా. పేపర్ కావాలి, పెన్ కావాలి. పేపర్ పెన్ ఉంటే వచ్చేస్తుందా పాట? అంటే గుండెల్లో దేవుడు పెట్టినటువంటి ఒక భారము, ఒక గాయం, ఒక వాంఛ ఉండాలి. అది పెన్నుతో పేపర్ మీద వస్తుంది అన్నమాట. అలాగే మీ అందరి ప్రార్థన సహకారంతో గోడ మీదకి వచ్చింది. గోడ మీద నా గుండెల నుంచి రావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇలాగైనా పిల్లలు అనేకులు తల్లిదండ్రులు అలా చదివిస్తే వాళ్ళు ప్రేమ దోమ అంటూ వీళ్ళు పరువులు తీసి వీళ్ళ జీవితాలు నాశనం చేసి సమాజంలో వాళ్ళని దోషులుగా పెడుతున్నారు. అలాగే ఏ వ్యవస్థలో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో ఎక్కడ దేవుడు మనల్ని పెట్టాడో అక్కడ నమ్మకమైన వారిగా మనం ఉంటాం. ఆ విధమైన నమ్మకత్వాన్ని దేవుడు మనలో చూసినప్పుడు శబాష్, మీరే కదరా నాకు కావాలన్నాలి. ఇప్పుడు మీకు ఒక శ్రేష్టమైన సంగతి చెప్పి ముగించేస్తాను. చాలా విలువైన సందేశమే. ఇంకా మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తాను, ధ్యానం చేసుకోండి. కానీ ఒక సంగతి చెప్తున్నాను. నమ్మకమైనటువంటి వారికి కలిగే ప్రయోజనం ఏంటి? నమ్మకంగా ఉండడం వల్ల దేవుడు వారి పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటాడంటే నువ్వు గుర్తుపెట్టుకోండి. దేవునిలో దేవుని పనికి నమ్మకంగా లేనటువంటి ఏ ఒక్కరిని కూడా దేవుడు వాడుకోడు, వదిలేస్తాడు. హల్లెలూయా. పాస్టర్ అయినా పాస్టర్ అయినా ఎవరైనా సరే వదిలేస్తాడు. దేవునికి నమ్మకంగా లేకపోతే కొద్ది రోజులు వదిలేస్తాడు మాట వాళ్ళని. అంటే దేవుణ్ణి పని చేస్తున్నామంటే ఎంత భయభక్తులు కలిగి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి తెలుసా? ఇప్పుడు సినీ యాక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, వేపులు కానీ వాళ్ళ కార్ డ్రైవర్ ఉంటారు. అవసరం మీరు చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు అక్కడ చేసేవారు అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీల్లో సార్ల దగ్గర చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారు, మార్నింగ్ డ్యూటీస్కి వాళ్ళ కంపెనీకి వెళ్ళడానికి రెడీగా ఉంటారు ఇంట్లోనూ. ఈలోగానే ఈ డ్రైవర్ గారు ఏం చేస్తారు తెలుసా? ముందే వచ్చేసి కారు మొత్తం అంతా కండిషన్ చూసుకుని అంతా క్లీన్ చేసుకుని డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏదైతే ఉందో మొత్తం అంతా రెడీ చేసుకుని ఉండాలి. ఆయన పిలిచి ఆయన వచ్చి అప్పటి వరకు ఉండదు. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు రావడమే డోర్ ఓపెన్ చేసి ఉండాలి, కార్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ యజమానుల దగ్గర అంత నమ్మకంగా లేకపోతే వాళ్ళు పని తీసేస్తారు, వాళ్ళకి ఉద్యోగం పోతుంది.
కానీ ఈరోజు మన దేవుడి దగ్గర క్రైస్తవ సమాజం దేవుడిని వెయిటింగ్ లిస్ట్లో పెడుతున్నారండి. దేవుడిని ఎక్కడో పెడుతున్నారు. అందుకే దేవుడు కృపతో చాలా అవకాశాలు ఇస్తాడు అందరికీ. ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు ఆయన అయిపోయిన తర్వాత ద్వారపడితే ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడను అని ఇబ్రీ పత్రిక 12:17 రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేయడానికి ఉండదు, ముందే చూసుకోవాలి మాట మన జీవితాల్లో. కాబట్టి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తా తెలుసా, నీకు చదువు లేకపోయినా, వాక్యం చెప్పడం రాకపోయినా, ఏమీ రాకపోయినా నిన్ను దేవుని ఉన్నతమైనటువంటి పనిలో వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. దానికి వాక్యం ఏంటంటే బైబిల్లో అపోస్తలుల కార్యముల గ్రంథము అందరికీ పరిచయమైన వాక్యమే, నేనేం మరమేమే చెప్పట్లేదు. 6వ అధ్యాయము అపోస్తలుల కార్యము గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. చూడండి ఏమన్నాడు అక్కడ, సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల మీద ఏర్పరచుకొని అన్నాడు. అయితే ఆ తర్వాత ఏం చేసింది తెలుసా, 5వ వచనం, ఈ మాట జనసమూహంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని. హల్లెలూయా. ఈ నమ్మకమైనటువంటి వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు, ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే ఈ విధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి. 3వ వచనం ప్రకారముగా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవారట, మంచి పేరు వాళ్ళకి. 5వ వచనం ప్రకారంగా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ. అంటే ఈ నమ్మకమైనటువంటి వ్యక్తులు చదువు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏమి లేకపోయినా ఈ విధమైనటువంటి తత్వం వారికి ఇచ్చి వారిని తన పని కొరకు పెడతాడు. మరి అది వరకు మిగిలిన వారు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారంటే పక్కగా తప్పించేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అపనమ్మకస్తులు దేవుని ఫలమును పోగొట్టుకుంటారు, నమ్మకస్తులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ రోజు నుండి నీ జీవితంలో నీవు ఉన్న స్థలములో, నీ స్థితిలో, నీ కుటుంబంలో నువ్వు నమ్మకముగా నువ్వు ఉండాలి. ఆ సేమ్ టైము దేవుని సన్నిధిలో దేవునికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పనికి దాసునికి నమ్మకమైన వ్యక్తిగానే ఉండాలి. అలా నమ్మకంగా లేనటువంటి వ్యక్తులతో కొన్ని పనులు దేవుడు చేయనివ్వడు, పోగొట్టేస్తాడు. ఏంటి అవసరాన్ని బట్టి చెప్తున్నాను అంటే, దేవుడి కొరకు నేర్చుకుంటాను, నేను దేవుని పని చెయ్యాలనుకుంటున్నాను, నాకు చెప్పేవాళ్ళు లేరు అంటే నా ప్రాణం పోయేలాగా దేవుని కొరకు రిస్కులు చేసి భక్తి నేర్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. బోర్డు సంఘాల్లో ఉన్నారు అలాగే నేను రిస్కులు చేసిన వ్యక్తులు 20 ఏండ్లు అండి, 1-2 హైదరాబాద్ కానీ ఇక్కడ ఆంధ్ర కానీ మొత్తం ఇతర స్థలాల్లో బోర్డు మంది ఉన్నారు. అలా రాత్రులు పడుకోకుండా ఒక పేషెంట్ ఉన్న నేను ఫోన్లో కాన్ఫరెన్స్లో వాక్యాలు చెప్పి లేఖనాలను వాళ్ళకి తెలియపరిచి అయ్యగారి పుస్తకాలు ఇచ్చి అందుబాటులో ఉన్న వారి దగ్గర గంటల తరబడి స్పెండ్ చేసి ఈ భక్తి నేర్పించడానికి ఎంతో తాపత్రయ చేశాను. ఎంతో చెప్పారు చాలా మంది, నీ కోసం ప్రాణం పెట్టేస్తాను నేను, ఇంత మంచి స్నేహితుని, ఇంత మంచి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు, ప్రాణం వదిలేస్తాం కానీ నీకు మాత్రం దూరం అయ్యే ప్రసక్తి ఉండదని చాలా రకాలు చెప్పారు. కొంచెం నేర్పించేసరికి కొద్దిగా కొంచెం నేర్చుకునేసరికి ఇంకా నేను వాళ్ళ దృష్టిలో చాలా చీప్గా కనిపించాను అన్నమాట. హల్లెలూయా. చాలా మందికి సవాల్ చేశాను, ఒక్క జోసఫ్ని తయారు చేసుకోండి మీ సంఘాలలో. హల్లెలూయా. ఒక్క జోసఫ్ని తయారు చేసుకోండి మీ సంఘాలలో. వాళ్ళ కాదు, వాళ్ళ బ్రతుకు కాలంలో కాదు మాట. ఎందుకంటే అసలు దేవుని పని కొరకు ఒక ఆలోచించండి. ఇప్పుడు తలపోటని, కాలు చేతులని, హార్ట్ పెయిన్, స్టమక్ పెయిన్, రకరకాల ఎఫెక్ట్స్తో ఉన్నాయి. నిలబడి చెప్తున్నాను, భయంకరంగా బ్లడ్ లాస్ అయిపోతూ రక్తం లేకుండా శరీరం అంతా బలహీనమైన స్థితిలో కూడా కొండల్లోకి స్వార్థకి వెళ్ళాను నేను, కొండలెక్కి స్వార్థకి వెళ్ళాను నేను. హల్లెలూయా. ఎందుకు ఎక్కితే ఏమొస్తుంది నాకు? ఏమీ రాదు. ఎందుకు ఎక్కాను అంటే కొండ ఎక్కినా చచ్చిపోతాం, ఎక్కకపోయినా చచ్చిపోతాం.
ఒకవేళ చావాల్సి వస్తే దేవుడు పని చేసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. హల్లెలూయా. అంటే ఒకటే మైండ్, దేవుని పనికి వేరుగా ఉండి చావద్దు, దేవుడి పనిలోనే చావాలి చస్తేని అన్నటువంటి మైండ్తో, రక్తమే లేనటువంటి దేహంతో గంటల తరబడి ప్రార్థన, బైబిల్ చదవడం, స్వార్థ ప్రకటించడం, ప్రజలతో మాట్లాడడం, వాక్యాలు చెప్పడం ఎట్లా సాధ్యమండి? ఇప్పుడు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మంచి జీవితాలను దేవుడిస్తే ఏం చేస్తున్నారు? అపనమ్మకస్తులుగా దేవుని మీద తిరుగుబాటు చేసి మాకు మొత్తం అంతా తెలిసిపోయింది, ఎవరూ నేర్పించవలసిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. నేను అందుకే చెప్తాను, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలని చెప్తాను. నేను ఈ ప్రక్రియ మానన్నది, అది ఆపినాడు నాకు తృప్తి ఉండదు. బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఏదో పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతి ఉండదు నాకు అన్నమాట. ఈ విధానంతో నేర్పించి ఒక క్రమాన్ని, ఒక విధేయతని అది నేర్పించాను నేను. ఆ క్రమాన్ని వదిలేసారు. ఈరోజు ఎవరికి నచ్చినటువంటి త్రోవలు వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఫైనల్గా ఒకటే ముస్తున్నాను, ఎంతో మంది దేవుణ్ణి పని చేస్తానని దేవుడిని మోసం చేశారట. దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని నమ్మితే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, కానీ ఒకడు దేవుణ్ణి అమ్మేసాడు. చూసుకో. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏం చేశాడు? వాడు దేవుణ్ణి అమ్మేసాడు. చూసుకో, వాడు ఎంత మహానుభావుడు, వాడు ఎంత మేధావు. చూసుకో, దేవుణ్ణి అమ్మేసాడంటే. అలాగే చాలా మంది రోజు దేవుని పని చేస్తాము, దేవునికి లోబడతామని రకరకాలుగా చెప్పి దేవుణ్ణి మోసం చేశారు. అందుకే మనం సాక్ష్యం చెప్పామంటే, ఒక మాట ఇచ్చామంటే ఆ సాక్ష్యానికి, ఆ మాటకి కట్టుబడి మనం ఉండాలి. హల్లెలూయా. రాజకీయ నాయకుల్లాగా క్రైస్తవుల మాటలు ఉండొద్దు, రాజకీయ నాయకుల్లాగా క్రైస్తవుల సాక్ష్యాలు ఉండొద్దు. దేవుడు మెచ్చుకోడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అంతే. కాబట్టి ఒక మాట మనం జారీ చేసామంటే ఆ మాట కొరకు మనం ప్రాణం పోయినా సరే మనం వదులుకోకూడదు. హల్లెలూయా. అంత రిస్కులు, అంత మాట. నేను అందుకే మాట ఇస్తాను, ఆ మాట ఇచ్చాడు కాబట్టి ఆడుకుంటారు నాతో. మాట ఇచ్చాడు ఎలాగన్నా నేను నెరవేర్చేవారు మొదలు పాస్టర్ గారని ఎలా ఆడుకోవాలి అలా ఆడుకుంటారు మాట, ఇచ్చిన మాట కొరకు. సరే మాట ఇచ్చాను కదా అని ఎంతమంది అడ్డొచ్చినా సరే చేద్దామని చెప్పేసి అలా చేయడం మొదలు పెట్టాను. ఇంకా అదే ఆశ్రయగా తీసుకుని రకట చేస్తే, అవును మాట ఇచ్చింది దేనికి? దేవుని పని జరగడం కొరకు ఇచ్చాను మాట. దేవుని పని నువ్వు పాడు చేస్తుంటే ఎట్లా మాట ఇచ్చేది? నెవర్ నెవర్ నెవర్. అది మాట. అంత తెలుగు ఇరిగించాలి అనుకున్నారు. మాట ఇచ్చావు కదా, ఇప్పుడు మాట తప్పుతావా? ఎన్ని రకాలుగా చేశారు. అవును మాట ఇచ్చింది దేనికి? ఆ రోజు నువ్వు దేనికి చెప్పావు? నేను దిక్కు లేక ఉన్నాను, నాకు ఎవరూ లేరు, దేవుడిని పని చేయాలనుకుంటానంటే నేనున్నాను అని చెప్పాను. నా ప్రాణం పోయిన వదలను నేను చేస్తానని చెప్పాను. కానీ ఈరోజు ఏం చేసావు? డబ్బుకి కక్కుర్తిపడ్డావు, డబ్బుకి అమ్ముడైపోయావు, ఘనతలకు పేర్లకు దాసోహం అయిపోయావు, బానిస అయిపోయావు. నువ్వు బానిస అయితే నేను బానిసని కాదు. నేను డబ్బు, పేరు, ప్రఖ్యాత నాకు అవసరం లేదు. సిలువను మోస్తాను, దేవుని కార్యము జరిగిస్తాను, దాని కొరకు నేను అప్పగించుకున్నాను. కానీ నీకు బానిసగా ఉండడానికి కొరకు నువ్వు బానిసగా బ్రతికితే ఆ బానిసత్వం నాకు వద్దని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో సాక్ష్యాలు చెప్పినందువలన దేవుడు మెచ్చుకోడు, మాటలు ఇచ్చినందువలన దేవుడు మెచ్చుకోడు. మన నోటి నుంచి వస్తున్నటువంటి ఆ మాటను మనం నెరవేర్చుకోవడానికి కష్టపడాలి, ప్రయాసపడాలి. కాబట్టి మెసేజ్ చెప్తున్న పాట ఏంటంటే, ఇంతమంది కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఈ కోట్ల మంది క్రైస్తవులను దేవుడు యాక్సెప్ట్ చేయడం లేదు. కారణం ఏంటంటే వారు తమకు నచ్చినట్లుగా భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర అపనమ్మకస్తులుగా ఉన్నారు, అవిశ్వాసముతో ఉన్నారు. కాబట్టి దేవుడు అబ్రాహాం వంటి నమ్మకస్తులను, మోషే వంటి నమ్మకస్తులను, ఏలియా వంటి నమ్మకస్తులను, విలియం కేరీ వంటి నమ్మకస్తులను, ప్రాణము పోయినా గాని నేను మాట తప్పను, ప్రాణం పోయినా గాని దేవుడిని విడిచిపెట్టనని నమ్మకమైన పని వారిని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి మాటలు వింటున్న నీవు నేను ఒక తీర్మానం, ఒక సమర్పణ, అవును యేసయ్య నా జీవితంలో నేను నీ కొరకు నమ్మకమైన వ్యక్తిగా జీవించడానికి నాకు సహాయం చేయండి అని మనం అందరూ ప్రభుకి అప్పగించుకుందాం. ఎటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.